వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చినటువంటి అఖండ 2 తాండవం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 2 వారాల రన్ పూర్తి చేసుకుంది. సాధారణంగా ఒక సినిమాకి నెగటివ్ టాక్ వస్తే మొదటి రోజు తర్వాత రెండో రోజు నుంచి కలెక్షన్స్ బాగా డ్రాప్ అయిపోవటం, ఫస్ట్ వీకెండ్ తర్వాత ఆ తర్వాత వచ్చే వీక్ డేస్లో అసలు మరీ దారుణంగా పడిపోవటం, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1 వీక్ తర్వాత ఆ సినిమా థియేటర్లో దాదాపు అంటే నామినల్గా మాత్రమే కనిపించడం, వేరే సినిమాలు ఆక్యుపై చేయడం అనేది సాధారణంగా జరిగేటువంటి ఒక పరిణామం. కానీ చిత్రంగా ఎంత నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ కూడా అఖండ 2 తాండవం రెండో వారంలో కూడా చెప్పుకోదగ్గ కలెక్షన్ సాధించింది అని మనకి చాలా స్పష్టంగా ఆ ట్రేడ్ రిపోర్ట్లు తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ కూడా అంటే ఈ 14 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా ఇండియా నెట్ కలెక్షన్, నేను ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ కూడా చెప్పట్లేదు, ఇండియాలో నెట్ కలెక్షన్ ఎప్పుడూ కూడా ఏ ఒక్క రోజు కూడా 1 crore తగ్గకపోవటం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం అని చెప్పాలి. ఒకసారి ఈ రెండో వారంలో ఆ కలెక్షన్ల ట్రెండ్ ఎలా ఉందో చూస్తే మనకే అర్థమవుతుంది. చూద్దాం ఒకసారి. సో అఖండ 2 తాండవం 14 days ఆల్ లాంగ్వేజ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. సో ఆల్రెడీ ఇదివరకు మనం చెప్పుకున్నాం. ఇప్పటి వరకు కూడా అంటే ఫస్ట్ వీక్ చూసుకుంటే ఇండియాలో 76,75 రూపాయల నెట్ కలెక్షన్ని అఖండ 2 తాండవం సాధించింది. ఇక రెండో వారం మనం చూసుకుంటే గనక ఫ్రైడే అంటే ఎయిత్ డే 1.7 crore నెట్, అలాగే 9వ రోజు 2.55 crore నెట్, 10వ రోజు 3,45,00,000 నెట్, అలాగే 11వ రోజు 1,05,00,000, 12వ రోజు 1 కోటి, 13వ రోజు 1,10,00,000, 14వ రోజు అంటే నిన్న క్రిస్మస్ రోజు 1,65,00,000 రూపాయల నెట్ కలెక్షన్ని అఖండ 2 తాండవం సాధించింది. ఇది ఎర్లీ ఎస్టిమేట్స్. ఇది మళ్ళీ కొంచెం మారే అవకాశం ఉంది. మారటం అంటే తగ్గడం కాదు, పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఆఫ్లైన్ కూడా మనకి జోడైతే అది ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మేబీ 1.7 లేదా 1.75 వరకు కూడా అది వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. సో మనకి చూడొచ్చు స్పష్టంగా రెండో వారంలో కూడా ఏ ఒక్క రోజు కూడా మీకు 1 కోటి రూపాయల నెట్ అనేది మినిమం వచ్చింది. సో ఇక్కడ అంటే మనం చూస్తే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే 12వ రోజు కంటే కూడా 13వ రోజు 10 లక్షలు ఎక్కువ వచ్చింది. అంటే 10% ఎక్కువ పెరిగింది. అంటే క్రిస్మస్ రోజుకి ముందు రోజు. ఇక క్రిస్మస్ రోజుకి వచ్చేటప్పటికి నిన్న వచ్చేటప్పటికి అంత ముందు వచ్చినటువంటి 1.1 crore నెట్తో పోలిస్తే ఇంకా 0.55 crore అంటే 55 లక్షల రూపాయలు ఎర్లీ ఎస్టిమేట్స్ మనకి చూపిస్తూ ఉంది. అంటే ఎంత చూపిస్తుంది? అప్పటికే 50% హైక్ అనేది పర్సంటేజ్ పరంగా చూపిస్తూ ఉంది. ఇది చాలా నిజంగా చెప్పాలంటే ట్రేడ్ వర్గాల వాళ్ళే ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఒక కన్సిస్టెన్సీ అనేది ఈ కలెక్షన్లో కనిపిస్తుంది. ఎంతగా దాని మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతున్నప్పటికీ కూడా కలెక్షన్లు మాత్రం మినిమం కలెక్షన్లు అయితే వస్తూ ఉన్నాయని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పటి వరకు చూసుకుంటే ఓవరాల్గా 89,25,00,000 రూపాయల నెట్ ఇండియా వ్యాప్తంగా ఇది మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఇప్పటికే అది 118 కోట్ల రూపాయల గ్రాస్ని కలెక్ట్ చేసింది అని చెప్పేసి మనకి అందుతున్నటువంటి సమాచారం. సో ఇది అంతటి మిక్స్డ్ టాక్లో, నెగిటివ్ టాక్లో ఆ స్థాయి కలెక్షన్ని బాలకృష్ణ సినిమా సాధించడం అనేది నిజంగా ఒక మిరకల్ లాంటిది అని కూడా ట్రేడ్ పండితులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ మనం చూసుకుంటే ఇక ఆక్యుపెన్సీ రేటు ఎలా ఉంది నిన్న అంటే గురువారం రోజు ఎలా ఉందంటే ఇక్కడ ఇది కూడా ఇంప్రెసివ్గానే ఉందని చెప్పాలి. ఎందుకంటే 14వ రోజు కూడా మీకు 33% పైనే ఆక్యుపెన్సీ రేటు నమోదవటం ఇది కూడా ఒక విశేషంగా చెప్పుకోవాలి. అంటే నిన్న హాలిడే కావటం కూడా ఈ సినిమాకి కలిసి వచ్చింది అనేది మాట మాత్రం ఒక వాస్తవం. సో ఇక్కడ చూసుకుంటే ఇది తెలుగు వర్షన్కి సంబంధించినటువంటి మనకి ఆక్యుపెన్సీ రేటు. మార్నింగ్ షో చూసుకుంటే 24.62% కనిపించింది. తర్వాత మ్యాట్నీకి వచ్చేటప్పటికి 37.52 అంటే ఆల్మోస్ట్ 13% పెరిగినట్టు మనకు కనిపిస్తుంది. మిగతా అంతా కూడా ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది. ఫస్ట్ షో వచ్చేటప్పటికి 37.54 అంటే
మ్యాట్ని ఫస్ట్ షో రెండు దాదాపు ఈక్వల్గా ఆక్యుపెన్సీ రేట్ నమోదైంది. ఇక మళ్ళీ సెకండ్ షో వచ్చేటప్పటికి 32.67%, అంటే మార్నింగ్ షో కంటే కూడా ఎక్కువ, కాకపోతే మ్యాట్ని ఫస్ట్ షోల కంటే కాస్త తక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఒక 5% తక్కువ నమోదైనట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా ఇది చాలా ఇంప్రెసివ్ ఆక్యుపెన్సీ రేటు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు. మొత్తానికి అంటే బోయపాటి శ్రీను ఈ సినిమాలో ఏదైతే చెప్పడానికి ప్రయత్నం చేశాడో, అంటే సనాతన హైందవ ధర్మం గురించి తను చాటి చెప్పాలి అని చెప్పేసి, అది కూడా బాలయ్య చేత చెప్తే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో తను ఆ రకంగా ఈ స్క్రిప్ట్ని తన రైటర్స్ టీంతో కూర్చొని ఈ సబ్జెక్టుని తయారు చేశాడు. కుంభమేళాను కూడా, మహాకుంభమేళాను కూడా ఈ సినిమాలో ఒక భాగం చేశాడు. సో అక్కడ జరిగేటువంటి ఒక కీలకమైనటువంటి సన్నివేశమే ఈ సినిమా మొత్తాన్ని డ్రైవ్ చేయటం అనేది మనం చూసాం. కాకపోతే దాని దరిమిలా వచ్చేటువంటి ఏంటంటే వైరస్ వచ్చేటువంటి, అంటే ఆ కుంభమేళా సందర్భంగా విలన్లు ప్రవేశపెట్టేటువంటి ఒక బయో వైరస్, దాని ద్వారా వచ్చేటువంటి విపరిణామాల్ని ఎదుర్కోవటానికి సో ఏదైతే ఒక వ్యాక్సిన్ కనిపెడతారు అని చెప్పేసి తను సన్నివేశాలని కల్పించాడో అవి మాత్రమే ఏమాత్రం లాజికల్గా లేవు, అలాగే కన్విన్సింగ్గా లేవు అనేది మాట బాగా వినిపిస్తూ ఉంది. అది కూడా నిజమే అది. సో అలా సాధారణంగా ఒక వ్యాక్సిన్ని కేవలం ఒక మనిషి మీద ప్రయోగంతో సక్సెస్ అయినంత మాత్రాన వెంటనే దాన్ని వ్యాక్సిన్గా బయటకు తీసుకురారు. సో ఈ విషయం మాత్రం కన్విన్సింగ్గా లేదు అనే మాట మాత్రం వాస్తవం. అయినప్పుడు కూడా మిగతా సినిమాలో ఆయన స్క్రీన్ ప్లే కానివ్వండి, ఆ సన్నివేశాలు కానీ, ఎమోషనల్ సీన్స్ కానివ్వండి, అలాగే యాక్షన్ బ్లాక్లు కానీ చాలా బాగా చిత్రీకరించాడు బోయపాటి. ఆ సన్నివేశాల్లో అఖండగా రుద్ర సికిందర్ అఘోరగా బాలకృష్ణ చేసినటువంటి అభినయం ఏదైతే ఉందో అది సినిమా మొత్తాన్ని కూడా అంటే తన భుజాల మీద మోసుకొనే బాలకృష్ణ ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లారనే మాట మాత్రం వాస్తవం. సో ఆయన ఆహార్యం కానివ్వండి, అందులో ఆయన నడిచే తీరు కానివ్వండి, అఖండగా ఆ ఒక ఎమోషన్ తోటి ఒక రౌద్రంగా ఆయన నడిచే సన్నివేశాలు కానివ్వండి, అవన్నీ కూడా రోమాలు నిక్కబడుచుకునేలా వచ్చాయి. అందుగురించే ప్రేక్షకులు ఇప్పటికీ కూడా ఆ థియేటర్ల వైపు, ఆ సినిమా ఆడుతున్నటువంటి థియేటర్ల వైపు కదులు వెళుతూ ఉన్నారు అని చెప్పి మనకి ఈ లెక్కలే, ఈ గణాంకాలే మనకి స్పష్టం చేస్తూ ఉన్నాయి. అంటే ఇది నెమ్మదిగానైనా సరే ఆ నష్టాన్ని, ఏదైతే నష్టం వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నారో దాన్ని వీలైనంత తగ్గించే పద్ధతిలోనే ఆ కలెక్షన్స్ అనేవి వెళుతూ ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది 14 రోజులు అంటే 2 వారాలకు సంబంధించినటువంటి అఖండ 2 కలెక్షన్. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా అంటే ఆల్మోస్ట్ నేను అనుకోవటం సంక్రాంతి సీజన్ వరకు కూడా ఈ సినిమా నడుస్తుంది. అప్పుడు కూడా సంక్రాంతి సీజన్లో కూడా ఈ సినిమాకి జనం వస్తారు అని చెప్పేసి అది అయితే కనిపిస్తుంది. ఆ ట్రెండ్ని బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. మరి చూద్దాం నిజంగా ఇది సంక్రాంతి వరకు థియేటర్లో సస్టైన్ అవుతుందా లేదా, ఈవెన్ సంక్రాంతి సీజన్లో కూడా ఈ సినిమా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుందా లేదా, లెట్ us wait and see.